Yes, good morning. Welcome to KK Association Fire and Club. Yes, this is Kiran Wallapatla, యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎనిమీస్ ఫర్ నెట్వర్క్ లీడర్. సో నెట్వర్క్ లీడర్ కి ఉండే శత్రువులు ఏంటి, అవి ఎలాంటి శత్రువులు అంటే అవి ఉన్నాయంటే ఆ నెట్వర్క్ లీడర్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఉంటే నెట్వర్క్ లీడర్ అవ్వడు. ఒకవేళ లీడర్ అయినా కానీ ఆ లీడర్షిప్ అనేది ఉండదు, ఆ లీడర్ కూడా కనపడడు. 100% అది అర్థమవుతుందా? సో మరి నెట్వర్క్ లీడర్ యొక్క అతిపెద్ద శత్రువులు ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముఖ్యంగా మరి నోట్ చేసుకోండి, మరి ఈ శత్రువులు మీకు ఉన్నారా లేరా? ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్లో తర్వాత షేర్ చేసుకోండి, ఈ శత్రువులు మీకు ఉన్నారా లేరా. ఒకవేళ మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెట్వర్క్ లీడరు అవ్వలేరు. ఎర్నర్ అవుతారు, చెక్కులు వస్తాయి, డబ్బులు వస్తాయి, కార్ తీయొచ్చు, నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు, కానీ లీడర్ అనే మాట రాదు. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఉన్నారు టీంలలో, ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి, బట్ వాళ్ళెవరు కూడా నా అప్లైనర్ వీళ్ళు అని గర్వంగా చెప్పుకోరు. నా లీడర్, నేను ఎవరి టీం అంటే పలానా లీడర్ టీం అని చెప్పుకోరు, ఎవరో పైన ఉన్న వాళ్ళ పేర్లు చెప్తుంటారు. రైట్? అంటే ఇక్కడ నెట్వర్క్ అనేది చాలా పెద్దది, చాలా శక్తివంతమైనది. సార్ నో, ఒకప్పుడు నెలకి 18,000 అంటే సంవత్సరానికి 2,50,000 సంపాదించే నేను ఇప్పుడు నెలకి 2,50,000 సంపాదిస్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా, ఈ నెట్వర్క్ ద్వారా. రైట్? మరి ఇంత పెద్ద శక్తి, ఇంత పవర్ ఉంది నెట్వర్క్కి. మరి ఒక నెట్వర్క్ లేబర్ అవ్వాలంటే ఎక్కడన్నా అవ్వచ్చు, లీడర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. బయట లీడర్ అవ్వాలంటే చాలా ఉన్నాయి. పొలిటికల్ లీడర్ ఉంటుంది, రైట్? ఎక్కువగా లీడర్ ఎవరిని అంటుంటాం? పొలిటికల్గా ఎక్కువగా అనుకుంటాం. సో జనంతో కలిసేవాడు, జనం కోసం నిలిచేవాడు లీడర్ అంటారు. మరి ఇక్కడ కూడా మనం కూడా జనం కోసం నిలబడాలి, జనాల్ని నిలబెట్టాలంటే మనం నమ్మి వచ్చిన వ్యక్తిని మనం నిలబెట్టాల, సక్సెస్ చేయాల. సో అప్పుడే మనల్ని లీడర్స్ అంటారు. మన డౌన్ లైన్ నుంచి మన పేరు మనస్ఫూర్తిగా వస్తుంది. మన పేరు తలుచుకుంటే వాళ్ళకి తెలియని వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్, ఒక బ్రైట్నెస్ అనేది వస్తుంది, ఒక ప్రౌడ్నెస్ అనేది ఉంటుంది. ఏది? వాళ్ళ లీడర్ మనస్ఫూర్తిగా తలుచుకుంటే వాళ్ళ లీడర్స్ను. రైట్? మరి అటువంటి లీడర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పే శత్రువు ఒక్కటి కూడా మీకు ఉండకూడదు. అవి ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాల్సిందే. రైట్? ఎంతమంది ఎవరు నెట్వర్క్ లీడర్ అవ్వాలనుకుంటున్నారు? నెట్వర్క్ ఎర్నర్ అవ్వటం ఈజీ, కానీ నెట్వర్క్ లీడర్ అవ్వడం కష్టం. నేను గర్వంగా చెప్తుంటా, ఐఎమ్ నెట్వర్క్ లీడర్. నేను చెప్తా చాలా మంది, సార్ మీరు ఏం చేస్తున్నారంటే, సార్ ఐఎమ్ నెట్వర్క్ లీడర్ సార్. అదేంటి సార్ అంటారు. ఎస్ సార్, నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఒక లీడర్గా నేను ఉన్నాను, గర్వంగా చెప్పగలుగుతా. ఎర్నర్ అని నేను ఎప్పుడు చెప్పను, ఐఎమ్ ద లీడర్. రైట్? ఎస్. మరి అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పేది చూడాలి. ఫస్ట్ది వచ్చేసి ఈగో. ఫస్ట్ శత్రువు వచ్చేసి ఈగో. ఇది నాట్ ఓన్లీ నెట్వర్క్ లీడర్, బట్ ఆల్సో అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండకూడదు ఏంటో తెలుసా? ఈగో. ఎస్, అవునంటారా కాదంటారా? చాలా మందికి తెలుసు ఈగో టన్నులు ఉంటది, వద్దంటుంటే వస్తూ ఉంటది. రైట్? సో మరి ఈగో అంటే ఏంటంటే అహంకారం. ఇది వచ్చిన వాళ్ళు చాలా మంది. సో నా పైన ఇంతకుముందు ఉండేవాళ్ళు కేవలం దీని ద్వారానే 2,30,000 సంపాదించేటోళ్ళు వెస్టేజ్లో, కేవలం దీని ద్వారానే ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో లేరు. వెళ్ళి ఇంతకుముందు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకొని బ్రతుకుతున్నారు. ఇంతకుముందు 2,00,000 పైన సంపాదించేటోళ్ళు వెస్టేజ్లో, కేవలం ఈ 3 అక్షరాల పదం వల్ల ఇప్పుడు వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోయింది. చాలా మంది ఉన్నారు, నాట్ ఓన్లీ వాళ్ళొక్కరే కాదు, చాలా మంది ఉన్నారు దీనివల్ల. సో లైఫ్ అంటే బిజినెసే కాదు, లైఫ్ను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కూడా. సో చాలా చాలా డేంజర్ ఇది, చాలా డేంజర్. ఫస్ట్ ఉండకుంది ఇది. ఇప్పుడు చెప్పండి, నెట్వర్క్ లీడర్కి ఈగో ఉండాలా? ఏముండాలా? నెట్వర్క్ లీడర్కి ఈగో ఉండాలా?
కొంతమందికి ఉంటుంది, కొంతమంది చెప్తుంటారు నాకు ఈగో చాలా ఉంది అంటారు. అసలు నెట్వర్క్ లీడర్కి ఆ పదమే ఉండకూడదు, అదే రాకూడదు. కానీ చెప్తారు నాకు ఈగో చాలా ఉంది, నేను ఇంతే ఉంటా అంటారు. ఎవరు? నెట్వర్క్ లీడర్స్. అటువంటి నెట్వర్క్ లీడర్ ఈగో ఉండకూడదు అంటుంటే, మరి నాకు చాలా ఉంటుంది నేను ఇంతే ఉంటా అంటే మరి ఎట్లా? ఎస్, మరి నెట్వర్క్ లీడర్కి ఈగో ఈగో ఉండాలంటే ఉండకూడదు. మరి మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఈగో కావాలా డబ్బులు కావాలా? ఈగో కావాలా డబ్బులు కావాలా? అండ్ ఈగో కావాలా సక్సెస్ కావాలన్నా? ఈగో కావాలా డ్రీమ్స్ నెరవేరటం కావాలన్నా? ఈగో కావాలా లీడర్ అవ్వడం కావాలా? ఏం కావాలా? రైట్. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కోసం వచ్చినాం, డబ్బు సంపాదించాలని వచ్చినాం, మన కళలు నెరవేర్చుకోవడం కోసం వచ్చినాం. రైట్. ఏదో ఒక పర్పస్ తోటి అయితే వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చినాం. మరి వచ్చినప్పుడు ఆ డబ్బుల ప్లేస్ లో మీరు అనుకున్నది పెట్టుకోండి. కారా, ఇల్లా, సక్సెసా, పేరా, లీడరా, ఏంటి అనేది మీరు అక్కడ ఆలోచించండి. మరి మీకు ఆ డబ్బు కావాలంటే ఈగోని వదిలేయాలి. మీరు అనుకుంటున్న కారు కావాలంటే ఈగో వదిలేయాలి. మీరు అనుకుంటున్న ఇల్లు కావాలంటే ఈగో వదిలేయాలి. మీరు అనుకుంటున్న సక్సెస్ కావాలంటే ఈగో వదిలేయాలి. మీరు కావాలనుకున్న సాటిస్ఫాక్షన్ కావాలంటే ఈగో వదిలేయాలి. మీకు కావాల్సిన రికగ్నైజేషన్, రెస్పెక్ట్ దొరకాలంటే ఈగోని వదిలేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ముఖ్యంగా ఈ బిజినెస్లో ఉండకూడదు ఏంటంటే ఈగో. ఈ ఈగో ఉంటే మనం 100% చెప్పగలుగుతా నేను, సో బిజినెస్లో సక్సెస్ అవ్వలేరు, ఒక లీడరు అవ్వలేరు. చూడండి, ఎక్కడ అహంకారం ఆరంభం అవుతుంది అక్కడ పతనం ప్రారంభం అవుతుంది. రాసుకోండి. ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడ పతనం ప్రారంభం అవుతుంది. ఎంత స్థాయిలోకి వెళ్ళని, ఏ స్థాయిలోకి వెళ్ళినా, ఎంత పెద్ద నెట్వర్క్ లీడర్ అయినా అక్కడ నాది, ఇది నాది మాత్రమే, నేనే అన్ని, నాదే ఇది, నేను తోపు తురుము అని ఫీలింగ్ అనేది వచ్చిందా, పతనం స్టార్ట్ అయినట్టే. చాలా మందిని చూసిన, కళ్ళ ముందే చూసిన, ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయి ఇలాంటి అహంకారం వల్ల, ఈగోల వల్ల కంప్లీట్లీ జీరో అయిన వాళ్ళు ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఎక్కడ కూడా అహంకారం అనేది ఉండకూడదు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కేవలం 3 అక్షరాల పదమే. ఇది కేవలం 3 అక్షరాల పదమే, కానీ 14 అక్షరాల రిలేషన్షిప్ ని దూరం చేస్తుంది. ఈగోల వల్ల దూరమైన రిలేషన్స్ బ్రేక్ అయి దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ బిజినెసే కాదు, భార్యాభర్తలు కావచ్చు, ఒక తండ్రి కొడుకుల రిలేషన్ కావచ్చు, రైట్. ఇలా చూసుకున్నట్టయితే ఒక ఫ్రెండ్స్ లో కావచ్చు, చాలా మందిలో కూడా జస్ట్ ఈ 3 అక్షరాల పదం 14 అక్షరాల రిలేషన్షిప్ ని దూరం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత డేంజర్? అవునా కాదా? నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్ కావాలని మీరు కోరుకుంటే మీ మధ్యలో ఉన్న ఈగోని తీసేయాలి. కావాలని కోరుకుంటే ఈగో ఒక్కరు తీసేస్తే కుదరదు, ఇద్దరు తీసేయాలి. ఇద్దరు అనుకుంటేనే అవుతుంది. ఒక అడుగు వేసినప్పుడు ఇంకొక అడుగు వేయాలి. అంతేగాని వాళ్ళే నా దగ్గర రావాలి, వాళ్ళే నన్ను ఇది చేయాలి, నన్ను బతిలాడుకోవాలి, నన్ను ఇది చేయాలని కాదు. ఇద్దరికి ఈ రిలేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా తగ్గాలి. అంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు గొప్పోడు అంటారు, రైట్. ఇక్కడ కూడా అంతే, ఒక రిలేషన్షిప్ కావాలి అని మీరు కోరుకుంటే, ఆ వ్యక్తితో నీకు లైఫ్ లాంగ్ జర్నీ చెయ్యాలని మీరు అనుకుంటే ఈగో ఉండకూడదు. ఈగో అనేది అస్సలు ఉండకూడదు. అవసరమైతే కొంచెం తగ్గాల 100%. ఎప్పుడైతే ఇది చేస్తారో అప్పుడు ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఏబిసిడిలలో అన్ని అక్షరాలు ఒకే ఉంటాయి. రాసి చూడండి, ఏటో ఒక్క బెండ్ అయి ఉంది, ఏ గాని, బి గాని, సి గాని, డి గాని, కానీ ఒక అక్షరం ఐ అనే అక్షరం మాత్రం వంగదు, చక్కగా ఉంటది, ఇలా ఉంటది అది. ఎందుకంటే ఐ అంటే నేను అనే అహం, ఐ అంటే నేను, నాది అనే అహం, అది రాకూడదు. అర్థమవుతుందా? అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా పతనానికి దగ్గర అవుతున్నట్టు లెక్క, ఫెయిల్యూర్కి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు చెప్పండి, ఉండాలనా ఇది? ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు ఎంతవరకు ఉంది? టన్నులలో ఉందా, కేజీలలో ఉందా, గ్రాములలో ఉందా? అది ఎంత ఉన్నా
అది గ్రాముల నుంచి కూడా ఆటోమేటిక్ కేజీల్లోకి వెళ్ళిపోద్ది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండనేకూడదు. ఏమైంది దీనికి? అర్థమవుతుందా? ఉండాలనా? ఈగో ఉండాలనా? ఇప్పుడు చెక్ చేసుకోండి మీకు ఎంతవరకు ఈగో ఉంది. సో ఒకవేళ మీకు ఉంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీ దగ్గర ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉండకూడదు. సో ఇక్కడ చూడ, అందరిలో నేనే ఒక్కడిని అనుకోవటం వేరు, అందరిలో నేను ఒక్కడిని అనుకోవటం వేరు. అందరిలో నేనే ఒక్కడిని అంటే 100 మందిలో నేనే తోపుతురుమబ్బా అని ఫీల్ అవటం వేరు. ఆ 100 మందిలో కూడా నేను ఒకడిని, అందరిలాగానే నేను కూడా. అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఇలా ఫీల్ అవ్వాలి. సపరేట్గా నాకంటూ ఇది అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు. అది కోరుకున్నారా? ఎప్పుడు అది కోరుకుంటూనే ఉంటారు. అది ఫీల్ అయ్యారా? ఎప్పుడు అది ఫీల్ అవుతూనే ఉంటారు. సో అలా ఫీల్ అయ్యారు అహంతో. ఇప్పుడు బాధ్యత తీసుకునేది వేరు, అంతా నాదే, ఇది నా టీం, నా బాధ్యత వేరు. రెస్పాన్సిబిలిటీ వేరు, ఈగో వేరు. రెస్పాన్సిబిలిటీతో అనే నాది అనేది వేరు, అహంతో అనే నాది అనేది వేరు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ టీం అంతా నాది. ఎప్పుడు ఈ టీం అంతా నాది, వీళ్ళందరినీ సక్సెస్ చేయాలి, ఇది నేను బాధ్యత తీసుకున్నా. ఈ టీం అంతా నాదే, ఈ చెక్లన్నీ నాయే, ఈ సక్సెస్ అంతా నాదే, ఇది కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరేమనాలా? ఈగోని యు గో అనాలా. ఈగోని ఏమనాలా? యు గో అనాలా. ఎప్పుడు కూడా మన దగ్గర ఆ ఈగో అనేది ఉండకూడదు. అర్థమవుతుందా? సో చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజ్యంలో ఒక శిల్పి ఉంటాడు. ఒక రాజ్యంలో ఒక శిల్పి ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే, ఆ ఏరియాలు అంటే ఆ రాజ్యంలో ఎవరు కూడా అంత బాగా చెక్కలేరు. అర్థమవుతుందని చెప్పేది? వింటున్నారా? రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వాలా. చెక్కలేరు. సో కాబట్టి ఆయన ఎప్పుడు ఒకటి ఫీల్ అవుతా ఉంటాడు, అరే ఈ రాజ్యంలో నన్ను మించినోడు లేనే లేడు. అర్థమవుతుందా? అనే ఫీలింగ్ అనేది ఆయనకు ఉంటది, ఖచ్చితంగా ఆయనకు ఉంటది. రైట్? అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రాజుగారి విగ్రహాన్ని తయారు చేయాలి. రాజుగారి విగ్రహాన్ని తయారు చేయాలంటే తయారు చేస్తాడు, చాలా చక్కగా తయారు చేస్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందంటే, ఏదో చిన్న తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరగటం వల్ల ఏమవుతుందంటే, ఆయన అనుకోని విధంగా ఆయన రాజుగారితోటి శిక్షించబడాల్సి వస్తుంది. రాజుగారు తీసుకొని రమ్మంటాడు అనమాట. వెళ్ళి ఆ శిల్పిని తీసుకొని రండి అని చెప్పేసి అంటారు. ఇది ఆయన తెలుస్తుంది. ఆయన తెలిసి ఆయన ఏం చేస్తాడంటే, అమ్మో రాజుగారికి దొరికిందంటే చాలా కష్టం, ఎందుకంటే నన్ను చంపేస్తాడు, దానికి తప్ప ఇంక వేరేదే ఉండదు. ఎందుకు ఇది జరుగుతుంది? ఏం తప్పు జరుగుతుంది అంటే, రాజుగారిని శిల్పాన్ని తయారు చేయడానికి రమ్మని చెప్తే ఆయన రాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అవసరమైతే రాజుగారిని ఇక్కడికి రమ్మని చెప్తాడు. అవసరమైతే రాజుగారిని, నేను చాలా బిజీగా ఉన్నా, చాలా పనులు ఉన్నాయి, సో రాజుగారిని ఇక్కడ రమ్మని చెప్పండి. ఎందుకంటే తోపు కదా ఈయన, ఆ ఫీలింగ్ ఉంది కదా. మరి రాజుగారికి అలా చెప్తే రాజుగారు ఊరుకుంటారా? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. రైట్? మరి ఈ విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాల. సో బట్టలు రావడం మొదలైంది. ఈయనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈయనకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది. ఏంటంటే, ఈయనలాగానే సేమ్ ఈయనకు ఉండేటట్టు ఒక 6-7 శిల్పాలు తయారు చేస్తాడు. ఒక 6-7 శిల్పాలు తయారు చేసి ఒక దగ్గర అలా పడుకోబెడతాడు ఆ శిల్పాలని. అర్థమవుతుందని చెప్పేది?
ఎందుకంటే సేమ్ అది శిల్పం ఏదో మనిషి ఏదో అర్థం కాదు చూస్తే, టచ్ చేస్తేనే అర్థం అవుతుంది, టచ్ చేస్తేనే అర్థం అవుతుంది. అర్థమవుతుంది అని చెప్పేది. సో టచ్ చేస్తేనే అర్థమవుతుంది, కానీ చూస్తే మాత్రం అది శిల్పమో మనిషో అర్థం కాదు. అంత బాగా చెక్కగలుగుతాడు. ఆయనే ఒక 6-7 విగ్రహాలు చేసుకొని అలా వాటిని అట్లా జస్ట్ అట్లా పడుకోబెట్టి, ఈయన కూడా మధ్యలో పడుకుంటాడు అనమాట. సేమ్ చూడగానే సేమ్ ఇక అన్ని బొమ్మలాగానే ఉంటాయి. భటులు వస్తారు, ఎతుకుతా ఉంటారు. సో ఎక్కడ కూడా ఇల్లు మొత్తం ఎతికినా ఎక్కడ కనపడరు. ఏం చేయాల? సో లోపల మాత్రం చాలా ఫీల్ అవుతా ఉంటాడు. బా, నేను ఎంత పని చేసినా చూసారా, అసలు నన్ను గుర్తుపట్టట్లేదనే ఒక ఫీలింగ్ అనేది, ఏదో సాధించిన ఫీలింగ్ అనేది వస్తుంది. రైట్? అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితోటి, ఈయన గురించి తెలుసు కాబట్టి తెలివితోటి ఏమంటే, అరే ఏం చెక్కిండ్రా ఈ శిల్పి, అరే దీనికి మూతి చక్కగా లేదు, దీనికి ముక్కు చక్కగా లేదు, దీనికైతే కళ్ళు చక్కగా లేవు, ఏమన్నా బాగాలేదు, ఈయన పట్టుకొని ఓ వీడు ప్రపంచ శిల్పి, వీడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అంటారు. అసలు వీడేనా, అసలు ఇంతేనా, ఈయన కోసమా మనం ఇది చేసేది, ఏమన్నా చెక్కిండు, అసలు చెక్కటం రానోని తీసుకొని ఇది చేశారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు బయటికి. అలా మాట్లాడుతూ ఉంటే లోపల ఉన్నోడు ఒప్పుకోడుగా. వెంటనే పడుకున్నోడు లేచి, అరే ఎక్కడ్రా భయ్, ఎక్కడ నేను తప్పు చెక్కినా, ఏడ చెక్కినా చూపి, అసలు ఇంత చక్కగా చెప్తే అని చెప్పేసి మనోడు లేస్తాడు అక్కడి నుంచి, ఆ మధ్యలో మధ్యలోంచి లేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? తక్కువ పట్టుకొని చెక్కున తీసుకొని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అంటే చూడండి, వాడు ప్రాణం మీదకి వచ్చింది, అది మాట్లాడితే వాడు వస్తాడు, ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళిపోతాడు. కానీ లోపల ఉన్నది ఉంది చూసినారా, అది వాడిని ఎప్పుడు కూడా దాన్ని తగ్గించుకోడు. అది అంటే ప్రాణం మీదకి వచ్చినా దాన్ని వదిలిపెట్టాడు. సో ఇక్కడ కూడా చాలా మంది సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ దాకా వెళ్ళిపోతారు, చివరి దాకా వెళ్ళిపోతారు, చివరి స్టెప్ అదిగా. అక్కడ కూడా ఆ ఈగోని వదిలిపెట్టకపోతే ఆ రిలేషన్ ఉండదు. ఆ ఈగోని వదిలేయకపోతే సక్సెస్ అనేది కంప్లీట్ గా పోతుంది. అయినా ఆ ఈగోని పట్టుకొని ఉంటారు. సో అందుకే నేను ఎప్పుడు అంటాను, ఈ ఈగోని ఏమనాలా, యు గో అనాలా. అది నా లైఫ్ లో ఉండకు, నువ్వు నాకొద్దు నువ్వు అని దాన్ని పంపించేసేయాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉండాలనా? ఇది ఉండాలనా? రెస్పాండ్ అవ్వాలి. ఎస్, ఇది శత్రువా కాదా? మీకు కానీ, మీ సక్సెస్ కానీ, మీ లైఫ్ కానీ ఇది శత్రువా కాదా? శత్రువేనా? ఎస్, ఖచ్చితంగా శత్రువే, ఖచ్చితంగా శత్రువే. కాబట్టి ఇది ఎవ్వరికి ఉండకూడదు. రెండోది వచ్చేసి సెల్ఫిష్నెస్, అంటే స్వార్థం. సో ఈ బిజినెస్ లో అంటే నెట్వర్క్ లీడర్ కి కానీ, బిజినెస్ లో కానీ, లైఫ్ లో కానీ స్వార్థం ఉండకూడదు. స్వార్థం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నాది అనేది ఈగో ఉంది. అలాగే ఇక్కడ నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నేనే సంపాదించుకోవాలి, ఎవడెటు పోతే నాకు అవసరం లేదనే ఫీలింగ్ అనేది అసలు ఉండకూడదు. అక్కడ కూడా ఈగోలో కూడా నాది అనే ఫీలింగే, నేనే తోపు, నేనే తురుము, అంతా నాదే అనేది ఉంటది. ఇక్కడ అంతా నాకే, అంతా నాకే. అక్కడనే అంతా నాదే, ఇక్కడ అంతా నాకే. స్వార్థం ఒక నెట్వర్క్ లీడర్ కి ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక నెట్వర్క్ లీడర్ గా ఎదగాలి అంటే మీకు స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నేనే ఎదగాలనే స్వార్థం ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేము. నేనే ఎదగాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసమే చూసుకుంటారు, వాళ్ళ చెక్కుల గురించే చూసుకుంటారు, వాళ్ళ సక్సెస్ గురించే చూసుకుంటారు. కానీ కిందోడు ఎటుపోయినా, ఫెయిల్యూర్ అవుతున్నా పట్టించుకోరు. నాకు వస్తుందా రావట్లేదా చెక్, నేను సక్సెస్ అవుతున్నానా లేదా, నాకు వస్తే చాలు, నాది ఈ నెల మెయింటైన్ అయితే చాలు, లేకపోతే నాకు ఈ చెక్ వస్తే చాలు, కిందోడు ఏమైపోయినా నాకు సంబంధంలా అనే ఫీలింగ్ అనేది ఉంటుంది చూసారా. ఆ స్వార్థం అనేది ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేము. వచ్చిన ఆ సక్సెస్ అనేది నిలబడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ సక్సెస్ నిలబడదు. రైట్? మరి చూడండి, ఇక్కడ కొన్ని కొటేషన్స్ చూపిస్తా. అవసరాన్ని బట్టే మనుషులు, ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది.
సెల్ఫిష్నెస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అవసరం ఉన్నప్పుడు అన్నీ నువ్వే అంటారు, అంతా నీదే అంటారు, నువ్వు తప్ప ఇంకేం లేదంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరుతుందో అప్పుడు మాత్రం మనతో మాట్లాడే విధానం, మనతో నడుచుకునే విధానం కంప్లీట్గా మారిపోతుంది. ఇది ఉండకూడదు. అవసరాన్ని బట్టి మనుషులు అనే మాటలో మనం ఉండకూడదు. మనుషులు ఉంటారేమో కానీ మనం ఒక నెట్వర్క్ లీడర్ అవ్వాలనుకునేటోళ్ళు ఇక్కడ ఉండకూడదు. రైట్? సెల్ఫిష్నెస్ కీప్స్ మ్యాన్ బ్లైండ్ త్రూ లైఫ్. స్వార్థం అనేది ఏంటంటే కంప్లీట్గా ఒక మనిషిని చీకట్లో నెట్టేస్తుంది. అంతే, జీవితాంతం ఒక చీకట్లో బతికేస్తారు, ఒక గుడ్డితనంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే, వాళ్ళకి ఏది కనిపించదు. స్వార్థం అనేది ఉన్న వాళ్ళకి ఏది వాళ్ళు తీసుకోలేరు. ఎప్పుడు ఇక వాళ్ళ దాంట్లోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఉంటుంటారు, మన ఫ్రెండ్ సర్కిల్లో అంటుంటారు, వాడికి చాలా సెల్ఫిష్నెస్ రా, వాడిది చాలా సెల్ఫిష్నెస్ పిల్లవరా వాడు అంటుంటారు. అవునా? మరి ఇక్కడ కూడా ఒక నెట్వర్క్ లీడర్కి ఇది ఉన్నదా? జీవితాంతం వాళ్ళు అలా బ్లైండ్గా వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళకి ఒక లైఫ్లో ఒక సక్సెస్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా అది నిలబడ్డా అది ఎవరు కూడా ఆయనని నా మనిషి, నా లీడర్ అని ఎవరు ఒప్పుకోరు కూడా. అండ్ సెల్ఫిష్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కర్స్ ఆఫ్ ది హ్యూమన్ రేస్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక రేస్ మొదలైంది అనుకోండి, సో ఆ రేస్లో గెలవాలంటే ఏం ఉండాలి మనకి? రేస్లో గెలవాలంటే ఏముండాలా? రెస్పాండ్ అవ్వాలి. రేస్లో గెలవాలంటే మనకి ఏముండాలి? గెలవాలని కోరిక ఉండాలి, ఏదో ఒకటి సాధించాలని తపన, ఇవన్నీ ఉండాలి. రైట్? నీకు ఎన్ని ఉన్నా ఏదున్నా కానీ నేనే గెలవాలి, పక్కనోడు ఓడిపోవాలా, నేను నిలబడాలా, పక్కన ఇదేంటంటే నేను గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ పక్కనోడు ఓడిపోవాలి, నేనే గెలవాలనుకోవడం మాత్రం తప్పు, స్వార్థం. రైట్? మరి ఇక్కడ సెల్ఫిష్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కర్స్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ అంటే మన మనిషి జీవితంలో మనం కూడా ఒక రేసే. లైఫ్ అంటే ఒక రేస్. రైట్? సో లైఫ్లో జీవితం అనేది కూడా ఒక రేస్ లాంటిదే, ఒక పరుగు పందెమే అనుకోండి. సో మరి ఈ పరుగు పందెంలో గెలవాలంటే ఏం చేయాలా అంటారు కదా, కొటేషన్స్లో మాత్రం భలే ముందుంటాం, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలంటాం. అది కొటేషన్ వరకే, వాట్సాప్ స్టేటస్ వరకే, వాట్సాప్ గ్రూపుల వరకే. కానీ నిజంగా ఎంతమంది ఉంటారు అనేది చెక్ చేసుకోవాలా. సో అయినా ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏంటంటే కర్స్ అంటే శాపం లాంటిది, ఒక పెద్ద శాపం. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తికి ఈ సెల్ఫిష్నెస్ ఉందంటే అదొక పెద్ద శాపం లాంటిది. అర్థమవుతుందా? ఎవ్వరు శపించాల్సిన అవసరంలా, మనకున్న స్వార్థమే మనల్ని శపిస్తుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం అనేది ఉండనే కూడదు. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలా, ఒకరి కోసం ఒకరు నిలబడాలి తప్ప నాకే కావాలా, నాకే ఉండాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్నెస్ అనేది దగ్గర కూడా రానివ్వకండి. ఇది మనలో ఉండేది, మనం కంట్రోల్ చేసుకునేది. ఆ ఈగో కూడా మన మైండ్ సెట్లో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. అది పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా మన చేతుల్లో ఉంటుంది. సెల్ఫిష్నెస్ కూడా పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా మన చేతుల్లో ఉంటుంది. సార్ నో? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి కూడా సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. అండ్ మూడోది లేజినెస్. సో ఇందాక చాట్ బాక్స్లో రెస్పాండ్ అయ్యారు. సో సోమర్తనం, బద్ధకం. ఎస్, బద్ధకం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక నెట్వర్క్ లీడర్కి బద్ధకం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. బద్ధకం అనేది ఉంటే మనం సక్సెస్ని మనం ఆపుకున్నట్టే. ఈ లేజినెస్ అనేది ఉంటే సక్సెస్ని మనం ఆపుకున్నట్టే. ముందుకు వెళ్ళలేవు, 100% వెళ్ళలేవు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, బద్ధకం అనేది సజీవ దహనం లాంటిది అని. బద్ధకం అనేది సజీవ దహనం లాంటిది. సజీవ దహనం అంటే తెలుసు కదా, బతికుండగానే చంపేస్తుంది, బతికుండగానే చంపేయడం. అలాగే ఇక్కడ కూడా మనం బతికే ఉంటాం కానీ చచ్చిపోయినట్టే. ఆ లేజినెస్ ఉంటే మనిషిగా చచ్చిపోయినట్టే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బద్ధకం అనేది మనకి ఉండదు. చూడండి ఇక్కడ ఒక మాట, విజయం
అండ్ బద్ధకం. అంటే చూడండి, విజయం బద్ధకం అనేది రైలు పట్టాలు లాంటివే. రైలు పట్టాలు ఎలా ఉంటాయి? స్ట్రైట్ గా ఉంటాయి. ఒక పట్ట స్ట్రైట్, ఒక పట్ట ఇట్లా ఉంటది. అది వెళ్ళిపోతా ఉంటాయి. ఒకదానితో చెలిమి చేస్తే రెండవది వైరం పూనాల్సిందే. అంటే ఇప్పుడు ఒక పక్క ఇటుపక్క ఉన్నది విజయం, ఇటుపక్క ఉన్నది బద్ధకం. ఇక్కడ ఉన్నాయి కదా ట్రాక్లు. ఈ ట్రాక్ లో ఇది ఉంది కదా, ఇక ఇటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క ఒకటి ఉంది. సో ఇది విజయం అనుకోండి, ఇది బద్ధకం అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆ రెండు కలిసినాయి అనుకోండి, ఆ రెండు కలిసే పరిస్థితి ఏంటి? కలుస్తాయా? అసలు కలుస్తాయా? కలవచ్చా? అంటే కలవటం అంటే దాని అర్థం ఏంది? అవి దగ్గరికి వచ్చాయంటే వెళ్ళే ట్రైన్ పరిస్థితి ఏంటి? ట్రైన్ పట్టాలు తప్పుతుంది, రైట్? ట్రైన్ అనేది పట్టాలు తప్పింది. అంటే ఇక్కడ వైరం అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ రెండు ఎలాగైతే చెలిమి చేస్తే, అంటే రెండు దగ్గరికి వస్తే వైనం పూనాల్సిందే, అంటే అక్కడ ప్రమాదం జరగాల్సిందే. ఎందుకంటే ఆ రెండు దగ్గరికి రాకూడదు, ఎప్పుడు అలాగే ఉండాలి. ఎస్ ఆర్ నో? సో అలాగే ఇక్కడ కూడా, సో విజయం కావాలంటే బద్ధకం అనేది మన దగ్గర రాకూడదు. విజయం పొందాలంటే బద్ధకం అనేది మన దగ్గరికి రానివద్దు, రాకూడదు కూడా. అలా వచ్చిందా ఖచ్చితంగా ఆ రెండింటికి ఒక యుద్ధమే జరుగుతుంది. అండ్ బద్ధకం నీ మిత్రుడైతే విజయం నీ శత్రువు అవుతుంది. బద్ధకం నీ మిత్రుడైతే విజయం నీ శత్రువు అవుతుంది. ఇది 100%. కొంతమంది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు, కొంతమంది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. మరి అలా ఉన్నారా? ఆ విజయం అనేది నీకు శత్రువు అవుతుంది, నీ దగ్గరికి రాదు. విజయం అనేది నీకు ఎట్టి పరిస్థితిలో నీ దగ్గరికి రానే రాదు. ఎస్. అలాగే అదృష్టంపై ఉన్న ఆశ నిన్ను సోమరిని చేస్తే, కష్టం పైన ఉన్న నమ్మకం నిన్ను గొప్పవాని చేస్తుంది. అదృష్టం చాలా మంది ఉంటుంటారు, చాలా మంది కూడా నాతో కూడా, అరే నీ అదృష్టవంతుడు, నీ కలిసి వచ్చింది అంటారు. కలిసి వస్తే రాలే, కష్టపడితే వచ్చింది. అర్థమవుతుందా? కలిసి వస్తే రాలేదు నాకు సక్సెస్ అనేది, కష్టపడితే వచ్చింది. అర్థమవుతుంది? ఇక్కడ కూడా మీరు అదృష్టం పైన మీరు ఆశ పెట్టుకున్నారా? నాకు అదృష్టం రాకపోతుందా, నాకు కలిసి రాకపోతుందా అని మీరు అనుకొని ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది రాదు. గొప్పవాళ్ళు అనేది అవరు సోమరి అవుతారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్నట్టు ఈతల వ్యక్తి చూడండి, టక టక ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఈయన మాత్రం చూడండి ఇలా పెట్టుకుని బుక్స్ ఇట్లా పేరుకుపోయినాయి, పని అనేది పేరుకుపోయింది. రైట్? కష్టపడాలి. ఇక్కడ కూడా అంతే, ఏ రోజు వరకు ఆ రోజు చేయాలి, ఏ రోజు నేర్చుకునేది ఆ రోజు నేర్చుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. అంతేగాని ఇంకా టైం ఉందిలే, చేద్దాంలే, చూద్దాంలే అంటే, మనం చిన్నప్పుడు చదువుకున్న 3 చేపల కథ గుర్తుందా? 3 చేపల కథ, దాని పరిస్థితి అవుతుంది. సుమతి, కాలమతి, మందమతి, తెలుసు కదా, రైట్? చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే మాత్రం మందమతి లాగా మన పరిస్థితి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని ఇష్టంగా తీసుకొని ఒక కొటేషన్స్ ఉంటాయి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టం అనేది ఎప్పుడు నీతోటి ఉండాలి. కష్టం అనేది ఇలా ఉంటే ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు, గొప్ప లీడర్ అవుతావు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో లీడర్ అనేది అవ్వరు. అర్థమవుతుందా? ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక సోమరి యువకుడు, ఒక వ్యక్తి ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడనమాట. సో ఆ వ్యక్తి ఏంటంటే చాలా సోమరిపోతూ, చాలా సోమరిపోతూ, ఇంట్లో కానీ బయట కానీ వాడిని మాత్రం ఎప్పుడు ఒక సోమరి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సోమరి అనే ఫీలింగ్ ఎప్పుడు ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళకంతా ఉంటది. అర్థమవుతుందా? రైట్? సో అయితే ఒకసారి ఇట్లనే ఒక షాప్లో ఇట్లా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కలుస్తారు అనమాట. ఒక వ్యక్తి కలిసి అక్కడ ఆయనకి ఏదో ఇవ్వాలనిపించింది, ఒక గిఫ్ట్ కింద ఏదో ఇవ్వాలనిపించి మనోడికి ఒక కవర్ ఇస్తాడు. ఆ కవర్ ఇస్తే ఏమవుతుందంటే, ఆ కవరు, బాబు ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నా నేను, తీసుకో అని చెప్పేసి ఇస్తాడు. ఇస్తే సరే అని చెప్పేసి తీసుకుంటాడు. కానీ దాన్ని చూడు బాబు ఏముందో చూడు, నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావంటే, చూస్తలే, తర్వాత చూస్తలే అంటాడు. బద్ధకం కదా, బద్ధకం, చాలా బద్ధకం. తర్వాత చూస్తలే అంకుల్ అని చెప్పేసి అంటాడు. పోతాడు, ఇంటి దగ్గర పెడతాడు, పెట్టేసి మళ్ళీ తర్వాత చూసి ఇప్పుడు ఏముందిలే, ఏమిటో తర్వాత చూద్దాంలే
అని ఇట్లా ఒక 3-4 రోజులు గడిచిపోతుంది. 3-4 రోజులు గడిచిపోతుంది. తర్వాత సర్లే ఈ ఇచ్చారు కదా, చూద్దాం ఏముంది ఆ కవర్లు ఏముంటాయి ఏందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఏంటి అంటే, ఆ సిటీలో జెమినీ సర్కస్ అనే పెద్ద సర్కస్ అన్నమాట. జెమినీ సర్కస్ అంటే చాలా పెద్దది. ఆ సర్కస్ అనేది జరుగుతుంది. దానికి కావాల్సిన ఎంట్రీ టికెట్ అది. దాదాపుగా అదొచ్చేసి కాస్ట్ రూ. 2000 ఉంటది. రూ. 2000 విలువ గల ఒక ఎంట్రీ టికెట్ అనేది ఆ జెమినీ సర్కస్‌కెళ్ళడానికి ఆయనకిచ్చారు. అర్థమవుతుందా? అబ్బా! మనోడు చాలా ఖుషి. ఎందుకంటే జెమినీ సర్కస్ అంటే మనోడికి చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఎన్ని సార్లు అడిగినా తీసుకెళ్ళలే. 2000 పెట్టి వెళ్ళటం అవసరమా అనే చాలా సందర్భాల్లో జరిగినాయి. మరి అలాంటిది మనోడికి ఇష్టమైంది అక్కడ దొరికేసరికి మనోడు ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక చాలా అసలు అవసరమైతే ఒక రకమైన డీజే డాన్స్ ఏసి సరే మస్తు అబ్బా! ఖుషి అయిపోయి ఎళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ చివరికి ఆటి కింద డేట్ చూసేసరికి అది ఎప్పుడైపోయింది? నిన్ననే అయిపోయింది. సర్కస్ అనేది నిన్ననే అయిపోయింది. అంటే ఏం చేశాడని అయిపోయిన తర్వాత చూసాడు. అదే ఆ ఇచ్చినప్పుడే జూషున్నట్టయితే? ఇచ్చినప్పుడే జూషున్నట్టయితే? ఆయనకు నచ్చిన, ఆయనకిష్టమైన సర్కస్‌కెళ్ళేటోడు గదా! అంటే చూడండి వచ్చిన అవకాశం కూడా ఈ బద్ధకం వల్ల చేజార్చుకున్నాడు. అలాగే ఇక్కడ గూడా అంతే. సో, నీ యొక్క సీనియర్ అప్లయన్స్ గాని, మెంటర్స్ గాని, ఎవరైనా నీకేదన్నా చెప్పినప్పుడు ఇది చెయ్యండి, అది చేయండి అని చెప్పినప్పుడు అది చెయ్యాలి. ఇది నేర్చుకో. ఈ ప్లాన్ నువ్వు నేర్చుకో. లేపోతే ఈ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకో. నువ్వు ఈ ప్లాన్ నేర్చుకొని బోర్డ్ మీద జెప్పాలా. ఈ సీఎన్టీ జెప్పి నేర్చుకొని ఇది చేయాలి అనేసి కొన్ని సలహాలిచ్చినప్పుడు, చూద్దాంలే, చేద్దాంలే, ఇప్పుడు గాదులే, నేను బ్రాంజ్ అయినప్పుడు జేస్తా, నేను సిల్వర్ అయినప్పుడు జెప్తా, నేను గోల్డ్ అయినప్పుడు జెప్తా, నేను స్టార్ అయినప్పుడు జెప్తా అంటే, ఇగో ఇట్లా ఏదైతే ఈ అబ్బాయి పరిస్థితి అయిందో మీ పరిస్థితి అలాగే ఉంటది. సోమరితనం అనేది కూడా ఎట్టి పరిస్థితిలో ఉండనే కూడదు. యెస్ ఆర్ నో? ఉండాలనా? ఉండాలనా అంటే ఉండకూడదు. ఇప్పుడు చెక్ చేసుకోండి. అందుకని అంటారు గదా! ఏదో చెప్తారు గదా! రేపటి పని ఇప్పుడు జెయి, ఈరోజు జెయి, ఈరోజు పని ఇప్పుడు జెయి అంటారు. యెస్ ఆర్ నో? రేపటి పని ఈరోజు జెయి, ఈరోజు పని ఇప్పుడు జెయి. మరి అంతేగాని రేపటి పని ఎల్లుండి జెయి, ఎల్లుండి పని అవతల ఎల్లుండి జెయి, ఈరోజు పని రేపు జెయి అంటారా? నో. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సోమరితనం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అండ్ ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ అతి విశ్వాసం. నేను చేయగలుగుతా, నేను చేస్తా అంతే ఖచ్చితంగా. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా ఒక లీడర్ అవ్వలేరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అవ్వలేరు. ఉండకూడదు. ఒక లీడర్‌కి ఉండాల్సింది, లీడర్ అని కాదు ఎవరికైనా ఉండాల్సింది విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉండాలి గానీ అతి విశ్వాసం అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. కొంతమందికి ఉంటది. ఓ మస్తు చెప్తారు. ఆ ఒక్కటి ఏది అవ్వదు. ఏది అవ్వదు. జస్ట్ విశ్వాసం ఉండాలంతే. కాన్ఫిడెన్స్ మాత్రమే ఉండాల. అది ఓవర్‌గా ఉందా, నేను చెప్పే మాట మీరు తీసుకోరు. నేను చెప్పే మాట మీరు తీసుకోరు. ఇది కాదు అన్నా అయితదంటారు. ఇది అవ్వదు అంటే కాదు అంటారు. అంటే దాన్ని అపోజిట్ వేలో ఆలోచిస్తా ఉంటారు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ మాత్రమే ఉండాలి గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. కాన్ఫిడెన్స్ తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ప్రాక్టికల్‌గా సెల్ఫ్‌గా అనలైజ్ చేసుకోవాలి. కాన్ఫిడెంట్‌కి, ఓవర్ కాన్ఫిడెంట్‌కి మధ్యలో తేడా ఏందంటే కొంచెమే. నేనున్న సిట్యుయేషన్స్‌లో నేనేం చేయగలుగుతా? ఎంత వరకు నేను చేయగలుగుతా? అరే! ఇక్కడి నుంచి ఒక 2 అడుగులు దూకమంటే యెస్ దూకగలుగుతా. లాంగ్ జంప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హై జంప్ ఉంది. హై జంప్ 1 ఫీట్ దూకగలుగుతా, దూకుతా. 2గా దూకుతా. 10 దూకేస్తా అంటే అది ఓవర్ కాన్ఫిడెంట్. సో, కాబట్టి మీరు ఎంత వరకు చేయగలుగుతారు సొంతంగా మీ సెల్ఫ్‌గా అనేది అనలైజ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల. చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక క్లియర్‌గా ఎళ్తా ఉంటది ఒక ట్రాక్‌లో. లేకపోతే ఎళ్ళదు. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ అనేది సెల్ఫ్‌గా నువ్వు అనలైజ్ చేసుకొని నేను చేయగలుగుతా, నాకు ఈ కెపాసిటీ ఉందని మీకు అనిపిస్తే ఓకే. అంతేగాని ఎలాంటి అనలైజేషన్ లేకుండా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుండా మీ బలమేంటి? మీ బలహీనత ఏంటి? మీకేమొచ్చు? ఏం రాదు? ఇయన్నీ తెలియకుండా అబ్బా! నేను అయితే సార్ 3 నెలల్లో స్టార్ అయితా. 4 నెల, 5 నెల, 6 నెలలు కారు తీసుకుంటా.
నో. నీ బలం, నీ బలహీనత నీకు తెలియాలి. బలం అనేది ఆటోమేటిక్ కొద్దిగా, బలహీనత ఖచ్చితంగా తెలియాలి. ఇది నీ బలహీనత అని నీకు ఎవరైనా చెప్పినప్పుడు ఎస్ ఇది ఉందా నాకు, లేదా ఉంటే ఎస్ ఈ బలహీనత నీ బలంగా మార్చుకుంటా అని చెప్తే అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మే వర్క్స్ సమ్ డే బట్ డెఫినెట్లీ కిల్స్ వన్ డే. రాసుకోండి ఇది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పని చేయొచ్చు, ఎప్పుడో ఒకసారి పని చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజు మాత్రం నేను చంపేస్తుంది. మీన్స్ నీ సక్సెస్ చంపేస్తుంది. అర్థమవుతుందా? ఓవర్ కాన్ఫిడెంట్ పని చేయొచ్చు, ఏదో ఒక రోజు పని చేస్తూనే ఉంటుంది, నీకు అనుకున్న సాధించవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని చంపేస్తుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అండ్ కాన్ఫిడెన్స్ మేక్ ఏ లేజర్ ఏ విన్నర్, లాజర్ ఏ విన్నర్, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ మేక్స్ ఏ విన్నర్ ఏ లోజర్. రైట్. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఒక లూజర్ని కానీ ఒక విన్నర్ని కానీ తయారు చేస్తుంది. అంటే విన్నర్ నుంచి ఒక లూజర్ నుంచి విన్నర్ని తయారు చేస్తుంది, ఒక లూజర్ నుంచి విన్నర్ని తయారు చేస్తుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఒక విన్నర్ నుంచి లూజర్గా మారుస్తుంది. అంటే తెలుగులో చెప్పాలంటే ఎవరికైతే చేయగలనని నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారో, అంటే విశ్వాసం మాత్రమే ఇది నేను చేయగలుగుతాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్లోంచి ఫెయిల్యూర్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు తెలుసు కదా, మనం అంటారు అరే చాలా ఓవర్ చేస్తారు వాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందిరా అంటారు. సో అలాగే ఇక్కడ కూడా అంతే. రైట్. అలాగే నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయ తీరాల వైపు నడిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్యలో ఉండాల్సింది ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని, సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఖచ్చితంగా అది సాధించే క్రమంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. అది సెల్ఫ్ కంట్రోల్ లేదా, నీకు గమ్యం ఏంటో తెలియదు, ఎటు వెళ్తున్నావో తెలియదు, ఆటోమేటిక్గా నీది పతనం అనేది, ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. రైట్. ఈ స్టోరీలు ఎందుకు చెప్పండి, చాలా పెద్ద స్టోరీలు కాబట్టి కొన్ని చెప్పట్లేదు, అంత అవసరం కూడా లేదు. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే జెలసీ. జెలసీ అంటే ఏంటి? అసూయ. ఇది చాలా మందికి ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు మాత్రమే కార్ తీసుకున్నారు, వాళ్ళు మాత్రమే ఇల్లు తీసుకున్నారు, వాళ్ళకి మాత్రమే 20,000 వస్తుంది, వాళ్ళకి మాత్రమే సన్మానం జరుగుతుంది, అంతేనా? వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు అంటారు. పక్కింటి మంగళ గౌరి అనే పాట ఉంటది కదా, ఇక్కడ కూడా లోపల వేసుకుంటా ఉంటారు వాళ్ళంతా. సో ఇది ఉండకూడదు, జెలసీ అసూయ అనేది ఉండకూడదు, ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో నెట్వర్క్ లీడర్కి జెలసీ అనేది ఉండకూడదు. మనతో పాటు ఉన్న వాళ్ళు ఎదుగుతుంటే నెట్వర్క్ లీడర్స్కి ఉండాల్సింది ఏంటో తెలుసా? మనతో పాటు ఉన్న వాళ్ళు ఎదుగుతుంటే మనం కూడా ఎదుగుతాం అనే ఆలోచన ఉండాలా, వాళ్ళు గెలిస్తే నేను గెలుస్తాను ఆలోచన ఉండాలా. దాన్నే ఏమంటారంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు, విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. నెట్వర్క్ లీడర్స్కి ఉండాల్సిందే ఇది. అరే నా డౌన్లైన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర సార్ రేపు డియూసీడీ అయ్యారు, 10 లక్షలకు వెళ్తే హ్యాపీ. రైట్. సుష్మిత మేడం ఉంది, రేపు డియూసీడీ 10 లక్షలకు వెళ్తే హ్యాపీ. సో నెక్స్ట్ లెవెల్ ఉన్న కుర్మయ్య గారు, శివ గారు, కరుణాకర్ గారు, చిన్నయ్య గారు, రైట్, రవి గారు, డైమండ్స్ ఎవరైతే ఉన్నారో భాను గారు, ఇలా నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మమ్మల్ని మించి ఇంకా తొందరగా వాళ్ళు డియూసీడీ 10 లక్షలు 5 లక్షలు వచ్చిందా ఇంకా హ్యాపీ. అర్థమవుతుందా? ఇలా సక్సెస్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఆలోచిస్తే మనం సక్సెస్ అవుతాం. కానీ అరే నా కింద ఉన్నోడు నాకంటే ముందు సక్సెస్ అయ్యిండు, నాకంటే ముందు బ్రాంజ్ అయ్యిండు, నాకంటే ముందు 10,000 తీసుకుంటు నాకేం రావట్లే, వాడు మాత్రం సక్సెస్ అవ్వదు నాకు అరే నీ కిందోడు నీకు సక్సెస్, నీ కింద వాళ్ళు నీకంటే ముందు ఒక ప్రమోషన్లోకి వచ్చారంటే హ్యాపీ, ఇంకా వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడుతున్నారని అర్థం, ఒక పెద్ద మనీ ట్రీ మర్రి చెట్టు అవుతున్నారని అర్థం. నీ తోటోడు నీ కింద ఉన్నోడు ఎదుగుతున్నాడంటే, ఎదిగాడంటే వాళ్ళొక మనీ ట్రీ మర్రి చెట్టు. అంతే తప్ప వాళ్ళని చూసి అసూయ పడకూడదు, ఈర్ష్య పడకూడదు,
వాళ్ళని కిందికి లాగాని కొంతమంది ఇది కూడా చేస్తూ ఉంటారు. అది తట్టుకోలేక టీమ్స్లో లేని సమస్యలు సృష్టిస్తారు. లేని పంచాయతీ పెట్టేది వాళ్ళే, పంచాయతీ సాల్వ్ చేసేది వాళ్ళే. అది ఎవరికి ఉంటుందంటే అసూయ ఉన్న వాళ్ళు చేసే పని అది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అసూయ జెలసీ అనేది రాకూడదు, గుర్తుపెట్టుకోండి. రైట్. అసూయ ఏంటి? ఎదుటి వారిని చూసే అసూయ పడకండి, వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినాల్సి వస్తుంది. ఈ ఫోటోలో చూపించినట్టు చూడండి. సో ఇలా ఉంటది అనమాట. వాడు పడిపోయినట్టు వీడు కూడా, వాడు నిలబడ్డ రోజు ఇతను కూడా నిలబడతా ఉంటాడు. ఆయన ఎన్ని రోజులైతే అటుపక్క ఉంటాడో, నిలబడి ఉంటాడో, ఇటుపక్క కూడా ఉంటాడు. లేదా అవతలోడు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి పడిపోయినా, లేకపోతే వీడు పడేసినా ఆటోమేటిక్గా వీడు కూడా పడిపోతాడు. సార్ నువ్వు జూమ్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ తాన్ని పడేయాలా అని చెప్పేసి నాకన్నా ముందు వెళ్తున్నాడని వాడిని తన్నేసి పడేద్దాం అనుకుంటే, వాడు పడిపోయిన నెక్స్ట్ మినిట్ మీరు పడిపోతారు. రైట్. ఇది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి. నీ అసూయ ఇతరులకి కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. గౌతమ్ బుద్ధ గారు చెప్పారు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో నీ అసూయ వల్ల, కానీ అది వాళ్ళని కొంచెమే ఇబ్బంది పెడుతుంది, కానీ నిన్ను మాత్రం నిలువున దహించి వేస్తుంది. నిలువున దహించి వేస్తుంది ఏదో రోజు ఖచ్చితంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అసూయ అనేది ఉండకూడదు. ఇతరులు గెలుపును చూసి అసూయ పడని వారు అందరికంటే ఆనందంగా జీవిస్తారు. అరే ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని చూసి వాళ్ళ గెలిపే నా గెలుపు, అరే నా ఫ్రెండ్ సక్సెస్ అయ్యిండు, నా అన్న సక్సెస్ అయ్యిండు, నా చెల్లి సక్సెస్ అయింది అని ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడైతే నీకు అది ఎంజాయ్ చేస్తావు, వేరే వాళ్ళు సాధించింది నాది, అబ్బా మా వాళ్ళే మా మనిషి అని చెప్పేసి నువ్వు ఎంజాయ్ చేసావా, ఎస్ అప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తావు అందరికంటే ఎక్కువగా. అంతేగాని అబ్బా వాడు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు నీ అనేసి వీళ్ళు అట్లా కావాలి, వాళ్ళు ఇట్లా కావాలి అలాంటి మనం ఇది చేస్తున్నామా, మనం ఆనందంగా ఉండలేం. మొత్తం లైఫ్ మొత్తం గందరగోళంగా ఉంటుంది, స్ట్రెస్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ అసూయ అనేది మన దరిదాపులోకి కూడా రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన దరిదాపులోకి కూడా రాకూడదు. రైట్. ఎస్. అండ్ తర్వాత వచ్చేసి రియాక్టివ్ యాంగర్ అంటే ఏంటంటే అధికమైన కోపం. ఒక నెట్వర్క్ లీడర్కి ఒక శత్రువు ఏంటి అంటే అధికమైన కోపం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కోపం అనేది ఉండకూడదు ఒక నెట్వర్క్ లీడర్కి. కొంతమంది ఉంటారు మొహం మీదనే చెప్పేస్తుంటారు, మొహం మీద నేనేస్తుంటారు. 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అని చూడరు. అధికమైన కోపం కంట్రోల్ అవ్వదు, అది చాలా శాపం అవుతుంది. కొంతమంది అయితే జూమ్ మీటింగ్లు అరిచేస్తూ ఉంటారు వాళ్ళ మీద. రైట్. కొంతమంది లైవ్లో 10 మందిలో అరిచేస్తూ ఉంటారు. నో, అది తప్పు. నెట్వర్క్ లీడర్కి కోపం అనేది ఉండకూడదు. ఉంటది కొన్ని రోజులు, కొన్నిసార్లు సహనం కోల్పోయినప్పుడు కొంచెం మాట, కానీ అధికమైన కోపం ఉందా, తట్టుకోలేనంత కోపం ఉందా, అది పెద్ద శాపం అవుతుంది. కాబట్టి మనకు ఉండాల్సింది నెట్వర్క్ లీడర్కి ఏమి ఉండాలో ఓపిక. ఓపిక అనేది చాలా చాలా ఇబ్బంది. కోపం బాగా వచ్చిందా, తట్టుకోలేని స్థాయిలో ఉంటే ఎస్ కొంచెం హోల్డ్ పెట్టుకోవటం, కొంచెం దూరంగా వెళ్ళిపోవాలా, ఆ విషయాన్ని వదిలిపెట్టాలా, ఆటోమేటిక్గా ఆ కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. రైట్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కోపం అనేది ఉండదు. కోపం ఉండొచ్చు కానీ మితమీరిన కోపం ఉండకూడదు. దానివల్ల బంధాలను విడగొట్టుకోవటమే కానీ లాభం లేదు. సో దీనివల్ల ఏమవుతుంటే బంధం అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది రిలేషన్షిప్ బిజినెస్, కమ్యూనికేషన్ చేసే బిజినెస్. ఈ రిలేషన్షిప్ నిలబడాలంటే కోపం ఉంటే, అధిక కోపం ఉంటే రిలేషన్షిప్ ఉంటుందా అండి? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ఓపిక ఉంటే ఖచ్చితంగా ఉంటుంది రిలేషన్షిప్ అనేది. సో కాబట్టి ఒక రిలేషన్షిప్ నిలబడాలి అంటే సో ఈ అధిక కోపం అనేది ఉండకూడదు. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఒక మాట చెప్తా వినండి, మంచి మాటలు. తన కోపాన్ని జయించిన వ్యక్తి తన శత్రువుల్ని కూడా జయించగలడు. తన కోపాన్ని జయించిన వ్యక్తి శత్రువుల్ని కూడా జయించగలడు. తన శాంతాన్ని నిలుపుకోగల వ్యక్తి తన మిత్రుల్ని నిలుపుకోగలడు. అంటే చూడండి, కోపాన్ని జయించాలి, శాంతాన్ని నిలుపుకోవాలా. మామూలుగా చెప్తా ఉంటాడు, మా నాన్న గురించి చాలా సందర్భాలు చెప్తాడు, తన కోపమే తనకు శత్రువు అంటాడు. నాకు మామూలుగా ఇంతకుముందు మస్తు కోపం ఉండేది. వెస్టేజ్లోకి రాకముందు మా ఇంట్లో వాళ్ళతో ఏదన్నా నాకు చెప్పాలన్నా భయపడతారు. ఇప్పటికి కొంచెం ఉంటుంది ఆ ఫీలింగ్. ఫస్ట్ నుంచి అది ఆ బ్రాండ్ పడిపోయింది కాబట్టి అది ఉంటుంది అట్లా. అధికమైన కోపం అసలు ఎలాంటిదైతే అది ఊహించలేరు. కానీ లైఫ్లో ముఖ్యంగా వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత
నన్ను నేను చాలా మౌల్డ్ చేసుకున్నా. చాలా సందర్భాల్లో నాకు కోపం వచ్చే పనులు జరిగినాయి. అయినా ఓకే రైట్. ఓకే. అప్పటి వరకు కొంచెం చూపించిన మళ్ళీ తర్వాత కూల్ బేబీ కూల్ అని చెప్పేసి కూల్ అవుతా ఉండి అలా చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఒక పెద్ద నెట్వర్క్ లీడర్గా ఎదగలిగిన నిలబడగలిగినాం. సో కాబట్టి కోపాన్ని జయించాలా, శాంతాన్ని నిలుపుకోవాలా. అప్పుడే శత్రువుని జయించగలుగుతాం, మిత్రుల్ని నిలుపుకోగలుగుతాం. నీతోటి ఉన్నోళ్ళు నీతోటి ఎందుకు ఉండట్లే? కొంతమంది అంటారు, అరే నా టీం ఎవ్వరు నా మాట వినట్లేదు సార్, నా టీం ఎవ్వరు నా మాట వినట్లేదు సార్, నాకు తిరిగి సమాధానం చెప్తున్నారు సార్, తిరిగి రివర్స్ అవుతున్నారు సార్. ఎందుకంటే నువ్వు చక్కగుంటే వాళ్ళు చక్కగుంటారు, మీరు చక్కగుంటే వాళ్ళు చక్కగుంటారు, మీరు ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, మీరు కోపం చూపిస్తే వాళ్ళు కోపం చూపిస్తారు. సార్ నువ్వు మనం ఏమిస్తే అది వస్తుంది అంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా మీ టీంలో అది వస్తుందంటే మీరేమి ఇస్తున్నారు? మీరు ప్రేమనిస్తున్న వాళ్ళ కోపం చూపిస్తే వాళ్ళు మూర్ఖులు ఖచ్చితంగా. అదే ప్రేమనిస్తే తిరిగి ప్రేమ వస్తుందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు, వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ ఉండకూడదు ఏంటి? అధికమైన కోపం. సో అంటారు మన కోపమే మన శత్రువు, తన కోపమే తనకు శత్రువు అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా తన కోపమే తనకు శత్రువు. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ పాము రంభం స్టోరీ తెలుసు కదా, చాలా సందర్భాల్లో వాట్సాప్లలో కూడా వచ్చి ఉంటుంది. సో ఒక పాము అడవిని వదిలిపెట్టి అలా 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 వెళ్తా ఉంటే ఒక అది ఉంటది కదా, ఒక టింబర్ డిపో ఉంటుంది, అంటే మన చెక్కలు కట్ చేస్తే మిషన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా. సో అక్కడ ఉంటది అనమాట. అలా వెళ్తా ఉంటే ఆ చెక్కలు కట్ చేసే రంపం అనేది దాన్ని కోసుకుంటది, కట్ అవుతుంది, కొంచెం ఇలా తగిలి గాయమై బ్లడ్ వస్తుంటది. కోపం వస్తుంది దానికి. కోపం సరే నన్నే నువ్వు గాయపరుస్తావా అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఆ పాము విపరీతమైన కోపం తట్టుకోలేక ఆ రంపాన్ని ఏదో చెయ్యాలని చెప్పేసి ఆ రంపం చుట్టూ మెలేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఇరగొట్టాలని. ఆ రంపాన్ని ఇరగొట్టాలి దాన్ని అని చెప్పేసి ప్రెస్ చేస్తుంది. చివరికి ఏమవుతుంది? ఆ రంపం మొత్తం దీనికి ఇంకా ఎక్కడైతే గట్టిగా ప్రెస్ చేసిందో చుట్టుకొని అక్కడ ప్రతి దగ్గర గాయమై బ్లడ్ వచ్చేసి చనిపోతుంది. అది తగిలింది. ఇప్పుడు రంపం దాని దగ్గరికి వెళ్ళిందా, రంపం దగ్గరికి అది వచ్చిందా? సమస్య మన దగ్గరికి వస్తుందా, సమస్య దగ్గరికి మనం వెళ్తున్నామా? కొంతమంది సమస్య దగ్గరికి వెళ్తారు, వెళ్ళి మళ్ళీ అక్కడ సమస్య దగ్గరికి వెళ్ళి అక్కడ కోపం చూపిస్తారు. అర్థమవుతుందా? సో ఇక్కడ పాము ఎలా అయితే చేసిందో అలా చేయకూడదు. జరిగింది అక్కడ ఎందుకు జరిగింది, ఏంటి, ఎవరిది ఏంటని ఆలోచించాలా. అంతేగాని అనవసరంగా కోపానికి వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతుంది, నష్టపోయేది మనమే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోపం అనేది ఉండకూడదు. అండ్ రాంగ్ కమిట్మెంట్ తప్పుడు నిబద్ధత. సో కమిట్మెంట్ తప్పుగా ఒక మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలా. చాలా మంది అంటే ఒక నెట్వర్క్ లీడర్కి ఉండాల్సింది కమిట్మెంట్ ఉండాలి, కానీ రాంగ్ కమిట్మెంట్ ఉండకూడదు. సో కాబట్టి నెట్వర్క్ లీడర్ ఒక మాట ఇచ్చే ముందు, కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. ఒక్కసారి కమిట్ అయ్యామా, నా మాట నేనే విన్నట్టు ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చారా, నీ టీంకి కానీ, నీ అప్లైన్ కానీ, నీ డౌన్లైన్ కానీ, కింద ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా, దాని మీద నిలబడాలంతే. కానీ ఏదో అడుగుతున్నారు కదా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా, ఇప్పటిలో దాన్ని దాచేయడానికి, ఇప్పుడు దాన్ని దాటవేయడానికి ఏదో రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. సో ఇక్కడ కొంతమంది డేట్లలో రాంగ్ కమిట్మెంట్ ఇస్తుంటారు. అర్థమవుతుందా? కొంతమంది ఇన్కంలో ఇక నువ్వు ఇది చేసేసి నీకు ఇది వచ్చేస్తుంది, నువ్వు ఒక 50,000 పెట్టు నీకు ఒక 10,000 వస్తుంది, 50,000 పెట్టి 10,000 ఎట్లా వస్తుందా? ఆ పలానా రోజు నీకు టైం ఇస్తాను, నువ్వు గ్యాదర్ చేసుకో. మరి అడిగినప్పుడు చూద్దాంలే అంటాం. ఆ రోజు అడిగితే చూద్దాంలే అన్నా కానీ ఇస్తనే అనలేగా. డేట్ నేను అడిగిన, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వెంకటేశ్వర గారు డేట్ అడిగారు, పలాని 25వ తారీఖు 27వ తారీఖు కావాలి సార్ అన్నారు. సార్ చూద్దాంలే అన్నా. కానీ 23, 24 అడిగినప్పుడు లేదు సార్ నాకు కుదరట్లేదు అన్న. పరిస్థితి ఏంటి? చూద్దాంలే ప్లాన్ చేసుకో అన్న ఒక మాట, చివరికి కుదరట్లేదని చెప్పా. ఎలా ఉంటుంది? సో కాబట్టి ఇటువంటి కమిట్మెంట్ ఒక్కసారి ఆలోచించే చెప్పాలి, అంతే తప్ప మన ఎట్టి పరిస్థితుల్లో కమిట్మెంట్ అనేది తప్పకూడదు. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనకాడకు. మాట ఇవ్వడానికి తొందరపడద్దు. ఏదో అక్కడ ఆలోచించుకొని ఏదన్నా ఉందా ఆలోచించుకొని చెప్పాలా. కొట్టరు తిట్టరు, ఆలోచించుకొని చెప్పి ఒక్కసారి మాట ఇచ్చినామంటే
అది నెరవేర్చాలి కానీ వెనక్కి తగ్గకూడదు. రైట్? ఎస్, మోటివేషన్ ఈజ్ వాట్ గెట్స్ యూ స్టార్టెడ్, కమిట్మెంట్ ఈజ్ వాట్ కీప్స్ యూ గోయింగ్. అంటే మోటివేషన్ అనేది ఏంటంటే నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎక్కడ స్టార్ట్ చేసినావు అనేది అర్థమవుతుంది. రైట్? కమిట్మెంట్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది నిన్ను తీసుకెళ్తుంది అనమాట. అంటే నువ్వు ఎటుపోతున్నావు. కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం కావాలి, ఎటు పోవాలనేది ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. అర్థమవుతుందా? కానీ మోటివేషన్ ఉన్నోళ్ళు మాత్రం స్టార్ట్ చేస్తారు, జస్ట్ స్టార్ట్ చేస్తారు అంతే. వాళ్ళకి ఏం కావాలో ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి అనుకుంటారు. కానీ కమిట్మెంట్ ఉన్నోళ్ళు మాత్రం ఇది కావాలనుకోరు, ఖచ్చితంగా నేను దీన్ని పొందాలా, ఎట్టి పరిస్థితులు దీన్ని పొందాలని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొదలుపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. సో కాబట్టి కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఎట్టి పరిస్థితుల్లో నేను ఏం చెప్పినా ఫస్ట్ నుంచి చూద్దాం వల్ల ఒకసారి. సో అహంకారం, ఈగో అనేది ఉండకూడదు, ఈగోని యూ గో అనాలి. రెండోది సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది ఎట్టి పరిస్థితులు మన దగ్గరికి రానియకూడదు. అండ్ లేజియస్నెస్ అనేది అసలు ఉండకూడదు. అండ్ అలాగే నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అండ్ జెలసీ మన దగ్గరికి రాకూడదు. అండ్ కోపం, అధికమైన కోపం అనేది మనకి ఉండకూడదు. ఇవి నెట్వర్క్ మార్కెటింగ్ శత్రువులు. అండ్ రాంగ్ కమిట్మెంట్. సో కమిట్మెంట్, తప్పుడు నిబద్ధత, ఇది కూడా వన్ ఆఫ్ ద రాంగ్ కమిట్మెంట్. రైట్? సో ఇవి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క శత్రువులు. మరి మిత్రులు కూడా ఉంటారు కదా, నెట్వర్క్ లీడర్ యొక్క మిత్రులు కూడా ఉంటారు కదా. అవి ఏంటి అని చూసినట్టయితే ఫాస్ట్గా నేను వెళ్ళిపోతా. నిజాయితీ. నెట్వర్క్ లీడర్ యొక్క మిత్రులు ఏంటి అంటే నిజాయితీ, ఆనెస్టీ ఖచ్చితంగా ఉండాలి ఒక నెట్వర్క్ లీడర్కి. ఇది శత్రువు కాదు, మిత్రువు. ఇది నెట్వర్క్ లీడర్ యొక్క మిత్రువు. నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కంటే నీ నిజాయితీని నిలబెట్టుకోవడం అవసరం. ఒక లీడర్కి ముఖ్యంగా ఉండాల్సింది, లీడర్ అనే వ్యక్తి కావచ్చు, జీవితంలో అనే వ్యక్తి కావచ్చు. సో ఆస్తిని ఎంతైతే నిలబెట్టుకోవాలనుకుంటున్నామో, జీవితాన్ని ఎంతైతే నిలబెట్టుకోవాలనుకుంటున్నామో, వాటికంటే ఎక్కువగా నిజాయితీని నిలబెట్టుకోవడం చాలా అవసరం, చాలా అవసరం ఇక్కడ. అండ్ హానెస్టీ విల్ నెవర్ బ్రేక్ యూ. ఆనెస్టీ అనేది ఎప్పటికీ నిన్ను బ్రేక్ చేయదు, అంటే నిన్ను కింద పడేది. ఖచ్చితంగా కష్టం వస్తుంది. ఆనెస్ట్గా ఉన్నోడికే కష్టాలు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నిజాయితీ ఉన్నోళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి. కానీ ఎప్పటికైనా నిజాయితీ మిమ్మల్ని నిలబెడుతుంది. నిజాయితీ మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది, దాంట్లో డౌటే లేదు. టైం పడుతుంది, నిజాయితీకి వెళ్ళేటోడికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా ఏదో రోజు నిలబెడుతుంది. కీప్ ఇట్ రియల్. అంటే ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, ఉన్నది ఉన్నట్టే చూపించాలి, కానీ లేని దాన్ని ఉన్నట్టు చూపించకూడదు. సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా నిజాయితీతో ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేనే లేదు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ప్రియారిటీ. నెట్వర్క్ లీడర్ యొక్క మిత్రుడు, ఫ్రెండ్. నెట్వర్క్ మార్కెట్ యొక్క ఫ్రెండ్ ఎవరు? ఒకటి ఏమంటారు, హానెస్టీ అయితే, రెండోది ప్రియారిటీ, ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రాధాన్యమే ఇంపార్టెన్స్. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? గుడ్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ సెట్ యువర్ ప్రియారిటీస్ రైట్. ఒక మంచి విషయాలు అవి అనుకున్నట్టు జరగాలంటే నువ్వు దానికి ప్రియారిటీ ఇవ్వాలి. అర్థమవుతుందా? ప్రియారిటీ ఇవ్వాలి. మీరు ఏదైతే పొందాలో, ఇప్పుడు వెస్టేజ్లో నీకు కార్ కావాలి, వెస్టేజ్లో నీకు ఇల్లు కావాలి, వెస్టేజ్లో నీకు సక్సెస్ కావాలన్నప్పుడు వెస్టేజ్కి ప్రియారిటీ ఇవ్వకపోతే నీకు వస్తుందా? రాదు. అలా ప్రియారిటీ ఇచ్చాం కాబట్టి చేస్తున్న 18,000 రూపాయలు జాబ్ వదులు పెట్టుకొని వచ్చి గట్టిగా 2 సంవత్సరాలు కష్టపడితే 2 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. అదే నేను ప్రియారిటీ ఇవ్వకుండా నాకు జాబే కావాలి, నేను జాబ్లోనే ఉంటా, నా మొబైల్ షాప్లోనే ఉంటా, నాకు వెస్టేజ్ తర్వాత సంగతి అంటే జీవితాంతం ఇప్పటి వరకు కూడా నేను ఆ అప్పు తీర్చటోని కాదు, 12 లక్షల అప్పు తీర్చటోని కాదు, ఈ స్థాయికి వచ్చేటోని కాదు, అసలు నేను ఉండేటోని కూడా కాదు. ఎప్పుడైతే మనం ఒక నెట్వర్క్ లీడర్, ఒక ప్రియారిటీ, దేని గురించి మనం కూడా చూడండి, మనం దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, మనం తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, ఏం చేసినా అది మన మైండ్లో తిరుగుతుంటుంది. మరి మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, నెట్వర్క్ లీడర్ అవ్వాలంటే మీరు దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. టు చేంజ్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రియారిటీస్. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే మీ యొక్క ప్రాధాన్యతలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అవి మార్చుకోవాలి. ఇంతకుముందు మనం చాలా మంది ఇంతకుముందు చెప్పా. సో ఇంతకుముందు నాకు వెస్టర్ రాకముందు నాకు జాబ్ తర్వాత మిగిలింది ఏంటి అంటే టీవీలు చూడటం, బాగా అర్థం, సినిమాలు చూడటం, ఊరికనే టైం వేస్ట్ చేయటం, గేమ్స్ ఆడుకోవటం, ఇవే ఉండేది.
కానీ తర్వాత నాకు అర్థమైంది, సో దానివల్ల ఏం వచ్చేది లేదు. ఇప్పుడు నేను మార్చుకోవాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, నా ప్రాధాన్యత మార్చుకోవాలి. ఏంటి? ఎస్, గేమ్స్ ఆడుకునే ప్లేస్లోకి పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన, జబర్దస్తులు, డీలు, ఇంకేదో సినిమాలు చూసే ప్లేస్లోంచి మోటివేషనల్ వీడియోస్ చూడటం మొదలుపెట్టిన, నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచనలోకి వచ్చిన. సో ఇంతకుముందు రోజువారి కూలి అంటే ఈ రోజు గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు అనుకున్నా, కానీ ఆలోచన మార్చిన ఏంటి, రేపటి తరం బాగుండాలన్న ఆలోచనలోకి వచ్చిన. సో కాబట్టి ఇక్కడ ప్రియారిటీ, మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. సో ప్రియారిటీ ఎప్పుడు వస్తుందంటే, అంటారు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. సో మీరు నిజంగా సక్సెస్ కావాలి, మీరు అనుకున్న సాధించాలంటే మనసు పెట్టాలా. మనసు పెడితేనే ఆ పనిని మనస్ఫూర్తిగా చేయగలుగుతారు, అప్పుడే మీరు అనుకున్న సాధించగలుగుతారు. మీరు మనస్ఫూర్తిగా చేయనప్పుడు మీకు ఎలా వస్తుంది సక్సెస్ అనేది? ఎట్టి పరిస్థితుల్లో రాదు. రైట్. సో ప్రియారిటీ చూడండి, ఇక్కడ చూడనట్టు రేపు చేస్తా, తర్వాత చేస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ వీక్ చేస్తా, నో. ప్రతిది కూడా ఇప్పుడే, ప్రతిది కూడా అనుకోవాలి ఇప్పుడే. ప్రియారిటీ ఇవ్వాలా, ఇప్పుడే స్టార్ట్ చేయాలి, అంతే. అంతే తప్ప తర్వాత చేస్తా. కొంతమంది అంటారు, ఇది చేయి మమ్మీ. ఇంట్లో కూడా చూడండి, పిల్లలకి ఏదైనా చెప్పండి, తర్వాత చేస్తా మమ్మీ, తర్వాత చేస్తా డాడీ అంటే ఒకసారి చెప్తా, 2 సార్లు, తర్వాత కోపం వస్తుంది మనకి, అవునా? రైట్. సో ఇక్కడ కూడా అంతే. సో మన మీద మన కోపం రావాలి, తర్వాత అంటే మన మీద మన కోపం రావాలి. ఏంటి ఇప్పుడు చేయాల్సిన తర్వాత అంటూనేంది, ఇప్పుడే చేస్తే అయిపోలా అని చెప్పేసి ఆ పనిని కంప్లీట్ చేయాలి. రైట్. అండ్ మూడోది యూనిటీ. ముఖ్యంగా ఉండాల్సింది ఒక నెట్వర్క్ లీడర్కి యూనిటీ, ఐకమత్యం. దీని మీద మస్తు స్టోరీస్ ఉన్నాయి, మస్తు వీడియోస్ ఉన్నాయి. రైట్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యు వాంట్, ఇది నాకు చాలా ఇష్టమైంది అనమాట. ఇఫ్ యు వాంట్ టు గో ఫాస్ట్, గో ఎలోన్. మీరు స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నారు, వేగంగా వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఒక్కరే వెళ్ళండి. కానీ ఇఫ్ యు వాంట్ టు గో ఫార్ అంటే మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నారంటే మీతో పాటు ఎవరైనా తీసుకెళ్ళండి. అడ్డమీది కూలి కోసం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, నెలవారీ జీతం కోసం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కానీ 3 తరాల భవిష్యత్తు కోసం ఫాస్ట్గా వెళ్ళకూడదు. స్లోగా వెళ్ళాలి, స్టడీగా వెళ్ళాలి, నీతో 10 మందిని తీసుకెళ్ళాలి, నీతో 10 మంది తీసుకెళ్ళాలి. అడ్డమీది కూలికి నీతో పాటు 10 మంది తీసుకెళ్తే నీకు పని దొరకదు. ఎస్ ఆర్ నో? అడ్డమీది కూలికి నీతో పాటు 10 మందిని తీసుకెళ్తే నీకు పని దొరకదు. అదే ఒక జాబ్, ఒక ఆఫీస్లో ఒక జాబ్ పడింది, ఒక ఇంటర్వ్యూ ఉంది అంటే నీతో పాటు 10 మంది తీసుకెళ్తే నీకు జాబ్ రాకపోవచ్చు. కానీ ఇక్కడ నీతో పాటు 10 మందిని తీసుకెళ్తేనే ఇక్కడ నువ్వు అనుకున్న సాధిస్తావు. సో నెట్వర్క్, నెట్ అంటే వల, వర్క్ అంటే పని చేయడం. సో నెట్వర్క్ అంటే ఒక వలలాగా అల్లుకొని పనిచేసేది, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేసేది. అర్థమవుతుంది? అందరూ ఒక యూనిటీగా పనిచేసేది. ఎస్, మొన్న వనపర్తిలో 660 అంటే 640 అనేది అఫీషియల్ 45, అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకుంటే 650, 660 మంది, ఆల్మోస్ట్ నియర్ బై అంతమంది అయ్యారంటే అక్కడ ఒక యూనిటీ ఉంది. యూనిటీతో చేశారు కాబట్టి అంత పెద్ద ప్రోగ్రామ్ చేయగలిగినాం. మరి ఇక్కడ కూడా అంతే, పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక 5 సంవత్సరాల ప్రయాణం పెట్టుకున్నాం మనం వెస్టేజ్లో. మరి 5 సంవత్సరాల ప్రయాణం పెట్టుకున్నప్పుడు నీతో పాటు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది వస్తే అంత సక్సెస్ అవుతావు. ఇది అర్థం చేసుకోండి. యూనిటీగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఎస్, నేను వెంకటేశ్వర గారు యూనిటీ ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో యూనిటీని తీసుకొస్తాం. మీ ఇద్దరు సరిగా లేకపోతే కింద ఎట్లా యూనిటీ వస్తుంది, ఐకమత్యం ఎలా వస్తుంది? ఎస్ సార్ నో? మీరు మీ అప్లైన్, మీరు మీ డౌన్లైన్ యూనిటీతో ఉంటేనే కింద యూనిటీ తేయగలుగుతారు, లాంగ్ జర్నీలో వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరండి. సో యూనిటీ అనేది చాలా అవసరం. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. వెన్ దేర్ ఈస్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్, వండర్ఫుల్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్. ఇక్కడ ఐకమత్యం అనేది ఒక బలం అనేది. మనకు స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి, రైట్? సో ఈ ఐకమత్యం అనేది, ఒక యూనిటీ అనేది ఎలా ఉంటుందంటే, ఒక టీం వర్క్ చేయడానికి, ఒక కొలాబరేషన్, అందరినీ కలిపి పనిచేయడానికి, అద్భుతమైన విషయాలని మనం అచీవ్ చేయడానికి యూనిటీ అనేది పనిచేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే, నిలబడాలి అంటే, మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే, మీ డ్రీమ్స్ నెరవేరాలంటే, మీరు మీ అప్లైన్, మీరు మీ డౌన్లైన్, మీరందరూ కలిసి ఒక యూనిటీగా పని చేస్తేనే, యూనిటీగా కలిసి మెలిసి ఉండి వెళ్తేనే సక్సెస్ వస్తుంది తప్ప లేకపోతే రాదు. పెద్ద సక్సెస్, అద్భుతాలు మాత్రం క్రియేట్ చేయలేరు, చిన్న చిన్నవి వస్తాయేమో, ఖర్చుల కోసం, బతకడం కోసం.
కానీ పెద్ద స్థాయిలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది రావాలంటే ఒక యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాల. అండ్ ఫైనలీ కమిట్మెంట్ ఇందాక చెప్పి రాంగ్ కమిట్మెంట్ అక్కడ శత్రువు అయితే కమిట్మెంట్ ఇక్కడ మిత్రువు. కట్టుబడి ఉండటం, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం. వెన్ యు ఆర్ కమిటెడ్ టు సంథింగ్ యూ యాక్సెప్ట్ నో ఎక్స్క్యూజ్, ఓన్లీ రిజల్ట్. అంటే ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ తో ఉంటారో, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారో, తీసుకున్న కమిట్మెంట్ కి కట్టుబడి ఉంటారో, అప్పుడు ఎలాంటి ఎక్స్క్యూజెస్, కారణాలు ఉండవు. ఓన్లీ రిజల్టే ఉంటాయి, ఓన్లీ రిజల్ట్సే ఉంటాయి. చూడండి, కారణాలు చెప్పేటోళ్ళకే సక్సెస్ రాదు, కానీ కారణాలు చెప్పకుండా పని చేసేటోళ్ళ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇది ఖచ్చితంగా నెట్వర్క్ లీడర్కి ఉండాల్సింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చెప్పిన ఈ టాపిక్, నెట్వర్క్లో లీడర్కి ఉండాల్సిన శత్రువులేంటి, ఉండకూడని శత్రువులేంటి, ఉండాల్సిన మిత్రులేంటి. సో వీటిని అర్థం చేసుకొని దీంట్లో మీరు ఎక్కడ మార్కులు వేసుకోండి. అక్కడ ఉన్న పాయింట్స్కి నేనున్నా, ఎస్ ఇది లేదు, నాకు లేదు అంటే వెరీ గుడ్. ఉంటే మాత్రం సో వేసుకోండి. అక్కడ శత్రువులు ఉండకూడదు, ఉంటే వాటిని తీసేసుకోండి. మిత్రులు లేవు మీకు, ఇక నుంచి తీసుకోండి. అలా మీరు తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాను కాబట్టే. సో 7 do's 7 don'ts ఎట్లనో ఇక్కడ కూడా ఒక నెట్వర్క్ లీడర్కి ఉండకూడనివి ఉండేవి. సో ఫస్ట్ ఇవి ఉండకూడనివి శత్రువులు, రెండోవి ఉండేవి మిత్రులు. ఇవి గనక బ్యాలెన్స్ చేసుకుంటూ గనక మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే గొప్ప సక్సెస్ అనేది వస్తుంది. మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకొని మంచి నెట్వర్క్ లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో ఈ రోజు ప్రజెంటేషన్ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర్ గారు. Thank you, sir. Thank you so much. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. Okay, thank you so much, sir.